లేవియా కాండము 23వ అధ్యాయం ప్రకారం దేవుడు ఇశ్రాయేలీయుల కోసం 7 ప్రత్యేకమైన పండుగలను నియమించారు. పస్కా పండుగ, ఇది విడుదల పండుగ. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించిన జ్ఞాపకార్థం గొర్రెపిల్ల రక్తంతో మరణదూత నుండి పొందిన రక్షణకు ఇది గుర్తు. పులియని రొట్టెల పండుగ, ఐగుప్తు నుండి త్వరగా బయలుదేరడాన్ని గుర్తు చేస్తూ 7 రోజుల పాటు పులిసిన పిండి లేని రొట్టెలను తింటారు. ప్రథమ ఫలాల పండుగ, కృతజ్ఞతకు గుర్తు. తమ పొలాల్లో పండించిన మొదటి పంట కంకిని దేవుని సన్నిధిలో అర్పించే పండుగ ఇది. పెంతెకొస్తు పండుగ, దీనినే వారాల పండుగ అంటారు. ప్రథమ ఫలాల అర్పణ నుండి 50వ రోజున గోధుమల కోత ముగింపులో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. బూరల పండుగ, బూరలు ఊదడం ద్వారా ప్రజలందరినీ ఒక చోట సమకూర్చి రాబోయే పవిత్ర దినాల కోసం వారిని సిద్ధపరుస్తారు. పాప పరిహార్థ దినం, సంవత్సరంలోనే అత్యంత పవిత్రమైన రోజు. ప్రజలందరూ ఉపవాసం ఉండి ప్రాయశ్చిత్తం ద్వారా దేవునితో సమాధాన పడే గంభీరమైన సమయం. పర్ణశాలల పండుగ, తాత్కాలిక గుడారాల్లో నివసించే ఆనందకరమైన ముగింపు పండుగ.